హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణలో నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త చెప్పుకోవచ్చు. టీఎస్పీఎస్సీ తరఫు నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సూపర్వైజర్ గ్రేడ్ 1 ఉద్యోగాలను భర్తీ ఉన్నారు. సో నోటిఫికేషన్ సంబంధించి అర్హతలు, ఖాళీలు, ముఖ్య తేదీలకు సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం. మీలో అయితే మన ఛానల్లో మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. సో చూసినట్లయితే టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు నుంచి ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సూపర్వైజర్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పోస్టుల భర్తీ కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ పోస్టులన్నిటికీ కేవలం ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 29 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, మరియు నోటిఫికేషన్ ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఒకసారి వేకెన్సీస్లో భాగంగా చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సూపర్వైజర్ గ్రేడ్ 1 సంబంధించి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులను భర్తీ ఉన్నారు. మొత్తంగా 181 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 44 ఇయర్స్ లోపు ఉన్న ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. శాలరీ పే స్కేల్ వచ్చేసి 35,720 రూపీస్ నుంచి 1,04,430 రూపీస్ వరకు శాలరీ పే స్కేల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్కు 7 days ముందు టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుచున్నారు. మరి ఒకసారి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా చూసినట్లయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వరకు కంపల్సరీ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాల్సి ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ లేదా డిగ్రీ ఇన్ సోషియాలజీ లేదా బీఎస్సీ హానర్స్ సంబంధించి ఫుడ్ సైన్సెస్, న్యూట్రిషన్ లేదా బీఎస్సీ ఫుడ్ న్యూట్రిషన్ అండ్ బాటనీ, జియాలజీ, కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ మరియు లేదా బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్ మరియు బాటనీ, జియాలజీ, కెమిస్ట్రీ సంబంధించి క్వాలిఫికేషన్ లేదా బీఎస్సీ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్, బాటనీ, జియాలజీ, కెమిస్ట్రీ లేదా బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్ సంబంధించి బాటనీ, జియాలజీ, కెమిస్ట్రీ లేదా బీఎస్సీ ఫుడ్ సైన్స్ లేదా క్వాలిటీ కంట్రోల్ లేదా బీఎస్సీ ఫుడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ మరియు బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ లేదా న్యూట్రిషన్ సంబంధించి మరియు బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంబంధించి ఇక్కడ ఇచ్చిన 11 క్వాలిఫికేషన్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకొని ఎలిజిబుల్ అవుతారు. సో బీఎస్సీకి సంబంధించి ఇక్కడ ఇచ్చిన ఆయా కోర్సులో ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటారో వారు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏజ్ లిమిట్లో భాగంగా చూసినట్లయితే 18 years నుంచి 44 years లోపు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లారిటీగా డేట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం 10 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో ఒకసారి అప్లికేషన్ ఫీజులో భాగంగా చూసినట్లయితే ప్రతి ఒక్క క్యాండిడేట్ 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది. ఆల్ అన్ఎంప్లాయిడ్ యూత్ కంపల్సరీ 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది. వీరికి ఎగ్జామినేషన్ ఫీ ఎగ్జామ్షన్గా ఉంటుందని ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. మరియు మోడ్ ఆఫ్ ది ఫీ పేమెంట్ వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి టోటల్గా హెచ్ఎండి హైదరాబాద్ పరిధిలోనే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ టోటల్గా 7 జోన్ల వైజ్గా ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది వేకెన్సీస్ సంబంధించి. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తంగా 7 జోన్లలో టోటల్గా 181 వేకెన్సీస్ సంబంధించి క్లారిటీగా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు జోన్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సంబంధించి క్లారిటీగా వేకెన్సీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కావున కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ పోస్టులకు సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 300 మార్క్స్ గాను ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. పేపర్ 1లో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ సంబంధించి 150 క్వశ్చన్లు, 150 మార్కులు, 150 నిమిషాలకు కానీ మరియు కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి మీ డిగ్రీ లెవెల్లో బీఎస్సీ సంబంధించి సబ్జెక్ట్లో భాగంగా దాదాపు పేపర్ 2లో 150 క్వశ్చన్, 150 మార్కులు, 150 నిమిషాలకు గాను మొత్తంగా 300 క్వశ్చన్లకు 300 మార్కులకు గాను ఈ విధంగా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి
ఈ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. పేపర్ 2 కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్ రిటర్న్ ఎగ్జామినేషన్ OMR బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధంగా TSPSC ప్రణాళికలు రూపొందిస్తుంది. సో ఒకసారి పేపర్ 1 సంబంధించి సిలబస్లో భాగంగా చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ సంబంధించి కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ మరియు జనరల్ సైన్స్, ఇండియన్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మరి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఫోకస్ ఆన్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఫోకస్ ఆఫ్ లోకల్ సెల్ గవర్నమెంట్ మరియు సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ మరియు పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అండ్ ఫోకస్ ఆన్ ఇండియన్ మూవ్మెంట్ మరియు హిస్టరీ ఆఫ్ తెలంగాణ, స్పెషల్ ఎంపసిస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్హుడ్ మరియు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్తో పాటు బేసిక్ ఇంగ్లీష్ అనే టాపిక్ నుంచి ఈ విధంగా పేపర్ 1లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. పేపర్ 2లో భాగంగా మీ డిగ్రీ లెవెల్లో కన్సర్న్ సబ్జెక్ట్ తరపు నుంచి సోషల్ స్ట్రక్చర్, బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు హ్యూమన్ లైఫ్ స్పాన్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి టాపిక్తో పాటు హ్యూమన్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్సెస్తో పాటు ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ మరియు ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్తో పాటు హెల్త్, హైజీన్, శానిటైజేషన్తో పాటు పాలసీస్ అండ్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ సంబంధించి టాపిక్స్ నుంచి మరియు సోషల్ ప్రాబ్లమ్స్ మరియు సోషల్ వర్క్ ఇంటర్వెన్షన్తో పాటు కమ్యూనికేషన్ సంబంధించి ఈ విధంగా ఈ రిలేటెడ్ టాపిక్స్ నుంచి పేపర్ 2లో మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణలో TSPSC తరపు నుంచి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై అవుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన BSK ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి.